జెమిమా రోడ్రిగ్స్ జీవిత చరిత్ర. ఈ చిన్నారి చిచ్చర పిడుగు ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడంతా ఈమె గురించే చర్చ. ఈ చిన్నారి ఇప్పుడు భారత మహిళా క్రికెట్ ప్రపంచంలో చిచ్చర పిడుగుగా మారింది. తాజాగా ఆస్ట్రేలియాపై జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆమె చేసిన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ముంబై నుంచి వెలుగులోకి వచ్చిన స్టార్ ముంబైలో 2000 సెప్టెంబర్ 5న జన్మించిన జెమిమా రోడ్రిగ్స్ చిన్న వయసులోనే బ్యాట్ పట్టి క్రికెట్లోకి అడుగుపెట్టింది. బాంద్రా ప్రాంతంలో పెరిగిన ఆమెకు క్రీడలపై సహజమైన ఆసక్తి. మొదట హాకీ ఆడినా చివరికి క్రికెట్నే తన జీవిత లక్ష్యంగా ఎంచుకుంది. హాకీ నుంచి క్రికెట్ దిశగా జెమిమా తన క్రీడా జీవితాన్ని హాకీ ప్లేయర్గా మొదలుపెట్టింది. మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లలో ఆమె ప్రాతినిధ్యం వహించింది. కానీ క్రికెట్ మీద ఉన్న ఇష్టం ఆమెను మరో దారిలో నడిపించింది. రెండు క్రీడల్లో ఒకటిని ఎంచుకోవాల్సినప్పుడు క్రికెట్నే ఎంచుకుంది. హాకీ నా హాబీ, కానీ క్రికెట్ నా గుండె చప్పుడు అని చెబుతుంది జెమిమా. క్రికెట్ కెరీర్. జెమిమా 2018 ఫిబ్రవరిలో భారత జట్టు తరపున టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం మార్చిలో వన్డేలో కూడా ఆడింది. అంతకుముందు 2017లో అండర్-19 వన్డే మ్యాచ్లో సౌరాష్ట్రపై 202 పరుగులు నాటౌట్ చేసి డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున, అలాగే ఆస్ట్రేలియా WBBLలో మెల్బోర్న్ రెన్గేడ్స్ జట్టుతో ఆడుతుంది. ఆమె అంతర్జాతీయ రికార్డుల విషయానికొస్తే వన్డేలో 1500కు పైగా పరుగులు, టీ20లో 2300కు పైగా పరుగులు. 2025 నాటికి ప్రత్యేక విజయాలు. వన్డే బౌలింగ్లో 5 వికెట్లు తీసి ఉత్తమ ఫిగర్స్ 4/3గా నమోదు చేసింది. 2022 టీ20 ఆసియా కప్లో 6 ఇన్నింగ్స్లో 217 పరుగులు చేసి అత్యధిక రన్ స్కోరర్గా నిలిచింది. ముఖ్యమైన మైలురాళ్లు. 2012-13 12 సంవత్సరాల వయసులో మహారాష్ట్ర అండర్-19 జట్టులో ఎంపిక. నవంబర్ 2017 సౌరాష్ట్రపై అండర్-19 వన్డేలో 202 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. 13 ఫిబ్రవరి 2018 దక్షిణాఫ్రికాపై భారత్ తరపున టీ20 అరంగేట్రం. 12 మార్చి 2018 ఆస్ట్రేలియాపై వన్డే అరంగేట్రం. డిసెంబర్ 2023 ఇంగ్లాండ్పై టెస్ట్ మ్యాచ్లో తొలి ప్రదర్శన. 2023 WPL వేలం. ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను 2.20 కోట్లకు కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 2025 స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్కు రెండో అంతర్జాతీయ సెంచరీలతో ఇంగ్లాండ్పై విజయంలో కీలక పాత్రతో జట్టులో చేరింది. వ్యక్తిగత జీవితం. నికర సంపద. జెమిమా స్నేహపూర్వకంగా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తిగా ప్రసిద్ధి. ఆమె కుటుంబం అనుకూల బలమైన ఆధారం. ఇంగ్లాండ్పై విజయంలో కీలక పాత్రతో జట్టులో చేరింది. వ్యక్తిగత జీవితం. నికర సంపద. జెమిమా స్నేహపూర్వకంగా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తిగా ప్రసిద్ధి. ఆమె కుటుంబం ఆమెకు బలమైన ఆధారం. తండ్రి ఇవాన్ మార్గదర్శకుడు, తల్లి లవిటా. ఇద్దరు సోదరులు ఇనాక్, ఏలీ ఎప్పుడూ అండగా ఉన్నారు. పేరు గుర్తింపు పెరిగిన జెమిమా విద్య, క్రీడ రెండింటినీ సమానంగా కొనసాగించింది. హాకీ, క్రికెట్ అనుభవం ఆమెకు క్రీడల్లో విస్తృత దృష్టిని ఇచ్చింది. నికర సంపద. 2025 నాటికి జెమిమా రోడ్రిగ్స్ అంచనా నికర సంపద రూ.10 కోట్లు. ఆమె ఆదాయం ప్రధానంగా క్రింద వనరుల నుంచి వస్తుంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజుల
WPL, WBBL వంటి లీగ్ల నుంచి జీతాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రకటనలు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.